హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. అసలు లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటి? చాలామందికి ఈ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఏం చేస్తారు లాప్రోస్కోపీ సర్జరీలో అని. నార్మల్గా ఇంతకుముందు ట్రెడిషనల్గా చాలా పెద్దగా కట్ చేసి ఆపరేషన్ చేసేది. అంటే గాల్ బ్లాడర్ తీయాలన్నా లేదా లోపల చిన్న పేగు కానీ పెద్ద పేగుకి ఎలాంటి ఇబ్బందులైనా పెద్దగా కట్ చేసి సర్జరీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా చిన్న హోల్ నుంచి సర్జరీ చేయొచ్చు. చిన్న హోల్స్ బొడ్డు పైన ఒకటి, దానికి ఒక 5 సెంటీమీటర్స్ పైన ఒకటి అండ్ లాటరల్గా ఒకటి, ఇలా ఒక 3-4 హోల్స్ 1 సెంటీమీటర్ది ఒకటి పెద్దది, మిగతావి చిన్నగా 0.5 సెంటీమీటర్స్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్స్ కూడా లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. సో ఏమవుతుందంటే ఈ పొట్టలో ఫస్ట్ న్యూమోపెరిటోనియం అంటే గ్యాస్ని ఫిలప్ చేసి కెమెరా పంపించి ఆ కెమెరా సహాయంతో ఇన్స్ట్రుమెంట్ సహాయంతో గాల్ బ్లాడర్ సర్జరీ కానీ అపెండిక్స్ సర్జరీస్ కానీ లేదా ఇంటెస్టైన్స్కి సంబంధించిన పెద్ద ఈవెన్ క్యాన్సర్స్ కూడా లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా అవుతాయి. సో లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా బెనిఫిట్స్ ఏంటి అంటే మెయిన్గా పెద్ద కట్స్ ఉండకపోవడం వల్ల నొప్పి ఎక్కువగా ఉండదు పేషెంట్కి సర్జరీ తర్వాత. ఇమీడియట్గా వాళ్ళు వాకింగ్ ఇలాంటివి ఇమీడియట్గా వాళ్ళ వర్క్ కానీ వాకింగ్ కానీ నార్మల్ ఇంతకుముందు లాగా పడుకొని ఉండడం ఎక్కువ రోజులు 2-3 డేస్ 4 డేస్ రెస్ట్ తీసుకోవడం ఇలా కాకుండా వితిన్ ఒక హాఫ్ డేలో వాళ్ళు వాకింగ్ అలా చేయొచ్చు. ఈవెన్ డిశ్చార్జ్ కూడా తొందరగా అయిపోతుంది. కొంచెం కంపారిటివ్లీ కాస్ట్ కొంచెం ఒక 20,000 అటు ఇటుగా ఉంటుండొచ్చు, కానీ లాప్రోస్కోపీ ద్వారా ఈ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మెయిన్గా లాప్రోస్కోపిక్ సర్జరీస్ వేటికి చేస్తారు? అపెండిక్స్ ఇన్ఫెక్షన్ ఉంటే లాప్రోస్కోపిక్ అపెండెక్టమీ అని చేస్తాం. గాల్ బ్లాడర్లో స్టోన్స్ అవుతాయి, పిత్తాశయంలో రాళ్ళు అంటాం. వీటిని లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ని తీసేస్తాం. ఇవే కాకుండా హెర్నియా ఉంటుంది, బొడ్డుకి హెర్నియా ఉంటుంది, అంబెలికల్ హెర్నియా అంటాం. లేదా ఇక్కడ గజాలలో హెర్నియా వస్తుంది, దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. సో ఇలాంటి హెర్నియాస్ని కూడా లాప్రోస్కోపీ ద్వారా ట్రీట్ చేస్తాం. ఇవే కాకుండా ఇంటెస్టైన్కి సంబంధించిన క్యాన్సర్స్ ఉన్నా లేదా పేగులు మడతపడినా ఇలాంటివి కూడా లాప్రోస్కోపీ ద్వారా ట్రై చేయొచ్చు. సో ఇలా లాప్రోస్కోపీ అండ్ లేజర్ సర్జరీస్ చేస్తాము. మెయిన్గా నెక్స్ట్ వీడియోలో లేజర్ సర్జరీస్ వేటికి చేస్తాము, దాని బెనిఫిట్స్ ఏంటనేది చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.